అన్ని బంధాల కంటే స్నేహబంధం చాలా గొప్పదని గతించిన వారి స్మృతులను స్మరించుకుంటూ స్ఫూర్తిని పొందడం ఎంతో గొప్ప విషయమని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. ఆత్మీయతతో పనివేసుకున్న స్నేహబంధం శాశ్వత ఆయుష్తో జీవించడమే కాకుండా ఎందరి స్నేహానికో జీవం పోస్తుందని అభివర్ణించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏలూరు అశోక్ నగర్లోని కేపీడీటీ హైస్కూల్లో ఆదివారం ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో జైహో స్మరణోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత దివికేగిన ఆత్మీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. నల్ల బెలూన్లను ఎగురవేశారు. అనంతరం ఫ్లాష్ టీంకు దాతలు అందించిన ఫ్రీజర్ బాక్సులను, మొక్కలతో కూడిన ట్రీ గార్డులకు రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు యువతులు స్నేహ బంధానికి సంబంధించి సన్నివేశాలను ప్రదర్శించగా ఆహుతుల కళ్లు చెమర్చాయి. అనంతరం జరిగిన సభలో జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, మన మధ్య లేని వారి మైత్రికి గుర్తుగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతాయని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా అసూలు బాసిన ఆత్మీయులతో ఉన్న క్షణాలను తిరిగి గుర్తు చేసుకున్నానని అన్నారు. సమాజ సేవ కోసం పరితపించే సంస్థ ఫ్లాష్ అని అభినందించారు. ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. తన తండ్రి బడేటి శ్రీహర్రావు, ఆయన మిత్రులు మామిళ్లపల్లి గంగరాజుల మధ్య విడదీయరాని స్నేహబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. అటువంటి గొప్ప స్నేహం విలువ, మంచి స్నేహితుల బంధం కలకాలం నిలిచిపోవడంతో పాటు నేటి తరం వారికి ఆ స్ఫూర్తిని తెలియజెప్పేందుకు కూడా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, ఫ్లాష్ ప్రతినిధులు ఎర్రంశెట్టి శ్రీనివాస్, నాగేశ్వరరావు, కార్పొరేటర్ కలవకొల్లు సాంబా, చల్లా వెంకట సత్యవరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనే. మరి 3 తరాల నాటి జ్ఞాపకాలు కానీ, అలాగే అందులో తెలిసిన వాళ్ళు ఏదైతే అసూలు బాసారో వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు కానీ వాళ్ళతో గడిపిన క్షణాలు అన్నీ కూడా గుర్తు చేసి ఫ్లాష్ టీమ్ మరి అందరికీ కూడా ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవి మళ్ళీ తీపి గుర్తుగా గుర్తు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా ఈ రోజున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ, మరి ఫ్లాష్ సంస్థ స్థాపించినప్పటి కాడి నుంచి అనేక సేవా కార్యక్రమాలు, సమాజ సేవ కోసం ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకుంటూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నేటి 2025 సంవత్సరంలో అడుగుదేంటి ఈనాడు మరి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి ఏదైతే మా నాన్నగారు బడేటి శ్రీహర్రావు గారు
మామిడిపల్లి గంగరాజు గారు, వారు బతికున్నంత కాలం కూడా స్నేహితులుగా ఏ విధంగా ఉన్నారనేది గుర్తు చేసి స్నేహం యొక్క విలువని మరి సమాజానికి చాటి చెప్పే విధంగా మరి ఫ్లాష్ తీసుకొచ్చింది. స్నేహం అనేది అందరూ కలవలేదు. ఒక క్లాస్లో 40 మంది ఉంటే మనం 4-5 ఫ్రెండ్స్ అవుతాం. అలాగే ఒక సందులో ఉన్న వాళ్ళం కూడా మనం అందరం కూడా ఫ్రెండ్స్ అవ్వలేము. 4 సందులో ఉన్నవాళ్ళు కూడా 4 సందులు అవతల ఉన్నవాడితో మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడద్ది. భార్యాభర్తల సంబంధం కంటే ఫ్రెండ్షిప్ సంబంధం చాలా గొప్పది. ఎందుకంటే ఎక్కడో మన బ్లడ్ రిలేషన్ లేకోకుండా మరి ఒకరితో స్నేహం చేస్తూ ఆ స్నేహం కలకాలం ఉంచుకునేటట్టుగా, ఎందుకంటే ఆ భావాలు కలవాలి, వ్యక్తిత్వం కలవాలి, వాళ్ళ మనోభావాలు కలవాలి. అవన్నీ కలవడం అనేది పూర్వజన సుఖమతో డెఫినెట్గా ఫ్రెండ్షిప్కి ఉన్న విలువ మరువలేదు. నా పుట్టుకతో ఉన్న స్నేహితులు ఇవాటి వరకు కూడా ఎవ్వరూ కూడా నాకు దూరం అవ్వాల. ఆ స్నేహభావం అదే విధంగా నేను మెయింటైన్ చేస్తున్నా. ఆ స్నేహం అలాగే కలకాలం ఉంటుంది. దాని స్నేహం ఒక గొప్పదే. అది ఎక్కడో పుట్టినా ఎక్కడో పెరిగినా స్నేహం బంధం అనేది చాలా గట్టిది. మరి ఈ రోజు నా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మరి ఫ్లాష్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమంలో మరి అనేక మంది విద్యార్థులు, అలాగే ఎవరైతే వాళ్ళ గతంలో చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వాళ్ళ సంస్మరణ వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన ఫ్లాష్ టీమ్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం. జైలు స్మరణోత్సవంగా ఈరోజు జరుపుతున్న ఫ్లాష్ టీమ్ వాళ్ళకి, శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజున మన పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని, చనిపోయిన అందరినీ కూడా గుర్తు చేస్తూ అందరూ కూడా వాళ్ళని తలుచుకుంటూ మన పాట రూపంలో, స్నేహితుల రూపంలో పాటలు వేశారు. అవన్నీ కూడా మనం తలుచుకుంటూ చాలా బాధపడ్డాము. చాలా చెడు మంచి కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము. మనం ఎంత పెద్ద అయినా కానీ తల్లిదండ్రులు మనకి దైవంతో సమానం. వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తూ పైనున్నా కూడా మనం బాగుండాలని కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు ఈరోజు చనిపోతుంటే ఎవరు కూడా వచ్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే విదేశాల్లో ఉండి రావాలంటే ఎంతో కష్టం అయిపోతుంది. కానీ అలాంటి తల్లిదండ్రుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తించాలి. ఎందుకంటే మనల్ని ఎంతో కష్టపడి వాళ్ళు చదివించి పెద్దవాళ్ళు చేసి ఉన్నత స్థాయికి ఉండాలని, వాళ్ళు తిన్నా తినకపోయినా కానీ ఎన్నో కష్టాలు పడి మనల్ని మంచి స్థాయిలో చూడాలనుకుంటారు. అలాంటి తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను.